హాయ్ అండి. వెల్కమ్ టు సుభాషిణీస్ కిచెన్. ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ మసాలా కర్రీ చాలా ఈజీగా సింపుల్ వేలో చూపించబోతున్నానండి. ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ వైట్ రైస్లోకైనా బిర్యానీ రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీకి నేను ఇక్కడ పావు కేజీ నల్ల వంకాయని తీసుకున్నానండి. గుత్తి వంకాయ కర్రీకి వంకాయలను మనం ఎలా కట్ చేసుకుంటామో అట్లానే కట్ చేసుకొని వీటిని ఉప్పు నీటిలో బాగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం కడిగి పెట్టుకున్న వంకాయలను ఇందులో వేసుకోవాలి. ఈ వంకాయల్ని 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మంచిగా మగ్గిపోయిన వంకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు గుత్తి వంకాయ కూర కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 యాలకులు, అలాగే 4 లవంగాలు, బిర్యానీ ఆకు, 2 టీ స్పూన్ల ధనియాలు, హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర తీసుకోవాలి. 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ నువ్వులు తీసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీడిపప్పు, వీటితో పాటు 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి కూడా తీసుకోవాలి. ఇక్కడ మీరు ఎండు కొబ్బరి పొడైనా తీసుకోవచ్చు, లేకపోతే ముక్కలైనా తీసుకోవచ్చండి. వీటన్నిటిని కూడా పొడి మసాలా కింద మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు పొడి మసాలా పెట్టుకున్నాం కదండి, ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుంటున్నానండి. 4 ముక్కలుగా కోసుకొని ఇందులో వేసుకుంటున్నాను. అలాగే 2 టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. 2 టీ స్పూన్లు కారం, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. వీటన్నిటిని కూడా మిక్సీ పెట్టుకోవాలి. గుత్తి వంకాయ కర్రీ వండడానికి మసాలా అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోనికి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేయాలండి. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలా పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలాని ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన మసాలాలోకి వేయించి పెట్టుకున్న వంకాయలను ఇందులో వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత దీంట్లోకి 1 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. గ్రేవీ క్వాంటిటీ అనేది మీకు ఎక్కువ కావాలంటే ఇంకో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే 1 కప్పు సరిపోయింది. కర్రీలోకి నీళ్ళు యాడ్ చేసుకున్నాం కదండి, మొత్తం కూడా మంచిగా కలుపుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ మొత్తం మంచిగా ఉడికించుకోవాలి. గ్రేవీ అనేది ఇలా దగ్గరగా వచ్చేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయినట్లే. ఈ గుత్తి వంకాయ కర్రీని మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్లో తెలియజేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం సుభాషిణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.